అల్లు అర్జున్ గారి అట్లీ మూవీ పోస్టర్ ఎప్పుడైతే వచ్చిందో టైటిల్ అలాగే ఫస్ట్ లుక్ అనే ఒక స్టోరీ అయితే సోషల్ మీడియాలో అలచల్ అయితే చేస్తుంది. ఇదే యాక్చువల్ స్టోరీ అని చెప్పి ఈ రాకా మూవీలో అల్లు అర్జున్ గారు వచ్చేసి ట్రిపుల్ రోల్ అయితే చేస్తున్నారు. ఒకటి ఫాదర్ రోల్, 2 సన్ రోల్స్. ఏదైతే మనము మన అట్లీ గారు ప్రీవియస్ గా తీసిన మూవీ ఉందో మెర్సెల్, ఆ మెర్సెల్ మూవీనే ఇది సైంటిఫిక్ గా తీస్తున్నాడు అని చెప్పి అయితే అంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మెర్సెల్ మూవీలో ఎవరైతే పెద్ద విజయ్ ఉంటాడో తను ఊరు కోసం చాలా డబ్బులు తన ఆశలు ఖర్చు పెట్టి అయితే వాళ్ళకైతే కట్టించడానికి ట్రై చేస్తాడు. ఎస్ఏ సూర్య వచ్చేసి తనను మోసం చేసి అయితే వెళ్ళిపోతాడు, కొన్ని కోటీశ్వరులు సంపాదిస్తాడు. వాళ్ళిద్దరు కొడుకులు కూడా ఆ విషయం తెలుసుకొని ఎలా వాళ్ళు రివెంజ్ తీసుకున్నారు ఒకరి తర్వాత ఒకరిద్దరు అనేదే ఆ స్టోరీ ఇక్కడ కూడా. కాకపోతే సైంటిఫిక్ గా వాళ్ళైతే తీస్తున్నారు. ఎవరైతే పెద్ద అల్లు అర్జున్ ఉంటాడో తను ఒక సైంటిస్ట్ అంట. సో సైంటిస్ట్ వచ్చేసి ఒక ఎక్స్పెరిమెంట్ చేయాలని చెప్పి అనుకుంటాడు. ఒక డిసీజ్ కోసమో ఎవరు కూడా దాన్ని ఇప్పటివరకు కనుక్కోలేదు, ఆ డిసీజ్ నేను కనుక్కుంటా, దానికి మందులు కనుక్కుంటా అని చెప్పి అనుకుంటాడు. బట్ యాక్చువల్గా ఏమంటుంది, గవర్నమెంట్ దీనికి ఎక్స్పెరిమెంట్ చేయడానికి పర్మిషన్ ఇవ్వదు. తను మనుషుల మీద చేయాలి ఎక్స్పెరిమెంట్స్, జంతువుల మీద చేస్తుంటాడు. ఆ జంతువుల మీద సక్సెస్ అవుతుంది, మనుషుల మీద కూడా ట్రై చేస్తాడు. బట్ దీనికి 100% గ్యారెంటీ ఉంటుంది అని చెప్పి గవర్నమెంట్ దీనికి పర్మిషన్ ఇవ్వదు. సో తినేం చేస్తాడు, డైరెక్ట్ గా వీళ్ళు ఎవరు కూడా పర్మిషన్ ఇవ్వట్లేదు కాబట్టి తనకి 2 కొడుకులు అయితే ఉంటారు. దాంట్లో ఫస్ట్ కొడుకు అల్లు అర్జున్ మీద ఆ ఎక్స్పెరిమెంట్ అయితే చేస్తాడు. తనకి కొన్ని సైంటిఫిక్ గా కొన్ని మందులు ఇవన్నీ చేసి తను ఒక ముఖంగా మార్చేస్తాడు, ఒక క్రీచర్ గా మార్చేస్తాడు. తను అలా మారిపోయి తనకి ఎదుగుతున్న టైంలో ఒక బోన్ లాగా ఇంట్లోనే కట్టేసి తనైతే పరీక్షలు చేస్తూనే ఉంటాడు. అలా పరీక్షలు చేసిన వాడు తర్వాత అనుకోని విధంగా అది సక్సెస్ అవుతుంది. ఆ సక్సెస్ అయిన తర్వాత తను కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఆ సైడ్ ఎఫెక్ట్స్ వల్లనే తన క్రీచర్ గా మారుతాడు. ఇప్పుడు తను ఏదైతే కనిపెట్టాడో అది ఆ పెద్ద అల్లు అర్జున్ గారిని మోసం చేసి ఒక విలన్ వచ్చేసి దాన్ని తీసుకుంటాడు. నేనే చేశానని చెప్పి ఓల్డ్ ముందు చెప్పుకొని తను చాలా డబ్బులు సంపాదిస్తాడు. అప్పుడు వీళ్ళిద్దరు కొడుకులు ఎలా రివెంజ్ తెచ్చుకున్నారు పెద్ద తర్వాత. దీంట్లో ఇంకో కొడుకు వచ్చేసి ఒక పోలీస్ ఆఫీసర్ గా అయితే పనిచేస్తాడంట. మరి వీళ్ళిద్దరు మధ్య కొంచెం రైవలరీ కూడా ఉంటుంది స్టార్టింగ్ లో. ఎందుకంటే అల్లు అర్జున్ ఆ పెద్దోడు ఎవడైతే ఉన్నాడో వానికి ఈ చిన్నప్పుడు లైఫ్ అయితే ఉండదు దానికి. సో తను పగ పెట్టుకుంటాడు ఇంకో అల్లు అర్జున్ మీద. ఇద్దరు కూడా రైవలరీ ఫస్ట్ హాఫ్ లో ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్ లో వచ్చేసి వాళ్ళు ఎవరైతే మోసం చేశారో తన మీద అయితే రివెంజ్ అయితే తీసుకుంటారు ఫ్యామిలీగా. ఇది స్టోరీ అయితే సోషల్ మీడియాలో ఉంది. దీంట్లో ఎంతవరకు నిజం ఉందో నేను చెప్పలేను. బట్ యాక్చువల్ గా యాప్ టు స్టోరీ లాగానే ఉంది ఆ పోస్టర్ కి దానికి. మీరేమంటారు దీని మీద కింద కామెంట్ అయితే చేయండి. మరి ఇదే స్టోరీ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కౌట్ అవుతుంది అంటారా?